డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్లో బీజేపీ భయం మొదలైందా? బీజేపీ తనని వదిలేసి వెళ్ళిపోతుందేమో అనే అనుమానం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. అసలు బీజేపీ ఏమిటి, జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళటం ఏమిటి? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక పెద్ద మైత్రి బంధం, ఆ ఫెవికాల్ బంధం మనందరికీ బాగా తెలిసిందే. ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డిని ఆ ఇద్దరు నాయకులు వదిలే అంశమే లేదు. మోడీ కానీ అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ప్రేమ వాత్సల్యం చూపిస్తారనేది మనందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న జరిగిన చంద్రబాబు నాయుడు అరెస్టు వెనక కూడా ఈ బీజేపీ హస్తం ఉంది అనే పుకారు ఆంధ్ర రాష్ట్రం అంతటా వ్యాపించింది. కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనికనే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఆ రోజు అనుకున్న మ్యాటర్ ఏమిటంటే, బీజేపీ హస్తం గ్యారంటీగా ఉంది చంద్రబాబు నాయుడు అరెస్టు వెనక అని. చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేషో, టీడీపీ పార్టీ నాయకులు మరి వాళ్ళ అవసరం కోసమో మరి ఇంకా దేనికోసమో ఏ విషయమైనా సరే తెలియకుండా మనం చెప్పకూడదు, దాన్ని రూఢీగా అనుకోకూడదు అని దీని వెనక మేము బీజేపీ ఉంది అనే మేమేం అనుకోవడం లేదు అనేది వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ టీడీపీ జనసేన ఒక కూటమిగా ఏర్పడింది. ఈ టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలవటానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా బీజేపీ నాయకులు ఈ అంశాన్ని పైకి కూడా వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేయటం జరిగింది అనేది కూడా మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ అనుమానం రావటానికి కారణం ఏమిటి? ఇలా అనుమాన పడుతూ ఉన్నాడని ఈ రాజకీయ విశ్లేషకులు అనుమానించడానికి కారణం ఏమిటి అని అంటే, మొన్న తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషనల్ సమ్మిట్. ఆ సమ్మిట్ అసలు ఎందుకు జరిగింది అని అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన రెవల్యూషన్స్ మొత్తాన్ని ఒక ప్రాపగాండా చేసుకోవటం కోసం, దాన్ని ప్రచారం చేసుకోవటం కోసం ఈ ఇండియా టుడేతో కలిపి మన జగన్మోహన్ రెడ్డి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని స్పాన్సర్ చేసి మరీ సమ్మిట్ పెట్టించారు. ఆ సమ్మిట్లో రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి తోటి అక్కడ చర్చ కూడా జరిపాడు. ఆ చర్చలో ఈ ఎడ్యుకేషనల్ గురించి ఉన్న క్వశ్చన్లన్నీ తీసి పక్కన పెడితే పొలిటికల్ అంశాలు కూడా వచ్చినాయి. ఆ పొలిటికల్ అంశాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాను అనే అంశాన్ని ఆయన గట్టిగా నొక్కి వక్కాణించి మరీ చెప్పాడు. ఇక్కడ బీజేపీకి తాను ఎలా మద్దతు ఇస్తున్న అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాను అనే అంశాన్ని చెప్పినప్పటికీ అందులో ఇంకా అన్డౌటెడ్ వాళ్ళు ఏది కోరుకుంటే దానికి ఈయన మద్దతు ఇచ్చేశాడు. అటు రాజ్యసభలో కావచ్చు, అటు లోక్సభలో కావచ్చు. లోక్సభలో అయితే బీజేపీకి ఎవరి అవసరం లేకపోయినా రాజ్యసభలో గట్టిగా జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది. అప్పుడే కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. ఈ రాజ్యసభలో వాళ్ళు పెట్టిన బిల్లులన్నీ ఆమోదించుకుంటానికి, వాళ్ళ మద్దతును తోటి బయటపడిపోవటానికి మొత్తాన్ని ఉపయోగించుకుని చివరిలో జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారు వీళ్ళు అని కొంతమంది అప్పుడే విశ్లేషించారు. ఎందుకంటే బీజేపీ యొక్క నైజం అదే. ఎన్డీఏలో కలిసి ఉన్న మిత్రులను సైతం వాళ్ళు చిన్నాభిన్నం చేసేసి ఆ పార్టీని కకావికలం చేసి పడేసి వాళ్ళని గందరగోళం చేసి వాళ్ళంతటి వాళ్ళు బయటికి వెళ్ళే విధంగాను, బయటికి వెళ్ళినా వాళ్ళు ఏం చేయలేకపోయే విధంగాను చేసి అక్కడ ఉన్న బలాన్ని మొత్తం బీజేపీ ఆకట్టుకుంటుంది. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు కూడా ఇక్కడ టీడీపీ పార్టీని చిన్నాభిన్నం చేసేసి అందులో ఉన్న క్యాడర్ను లేకపోతే మిగతా నాయకత్వాన్ని మొత్తాన్ని బీజేపీకి ఆకట్టేసుకొని నెక్స్ట్ ప్రత్యామ్నాయం మేమే చేయని చెప్పుకోవాలనే ఈ పని చేశారు అని అప్పుడులో పుకార్లో ఇది కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంత చేసిన ఈ బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేస్తుంది? ఏ విషయంలోనైనా అన్డౌటెడ్గా జగన్మోహన్ రెడ్డికే ఓటేసిన మోడీ కానీ అమిత్ షా కానీ ఎందుకు అంగీకరిస్తారు అని అంటే, దానికి ఉన్న కారణం వల్ల ఒకటే, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కష్టం అనేది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వాళ్ళకున్న సమాచారం. టీడీపీ జనసేన కూటమి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వాళ్ళ వైపు వెళ్తారు అంటే, మరి జగన్మోహన్ రెడ్డికి మాత్రం బీజేపీ వదిలేస్తే ఏంటి నష్టం? తానే సొంతగా 151 సీట్లు సాధించగలిగినంత బలం ఉన్నాడు. ఈసారి 175కు 175 సాధించి తీరాల్సిందే.
అని ఆయన గట్టిగా నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న అసమ్మతి, ఆయన మీదనే అసమ్మతి గళమెత్తి ఆయన్నే వ్యతిరేకిస్తూ, ఆయన్నే విమర్శిస్తూ ఉన్న సొంత పార్టీ నాయకులు కానీ, లేదు పార్టీని వదిలేసి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళు కానీ, ఎంపీ సీట్లు కానీ, జగన్మోహన్ రెడ్డి అటు ఇటు మారుస్తున్న తారుమారు తక్కడమారు ఆటలో ఇసుకి వేసారిపోయిన వాళ్ళు కానీ చిన్నగా విపక్షాల వైపు వెళ్తూ ఉన్నారు. దీని అంతటితోటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బలం తగ్గిపోయింది అనే విషయం జగన్ కూడా గుర్తించినట్టే అయింది. జగన్మోహన్ రెడ్డికి ఎంత బలం ఉంది అనేది తాను సొంతగా తను చేయించుకున్న సర్వేల్లో ఆయనకి తెలిసిపోతుంది. ఆయన గెలుస్తాడా గెలవడా, లేకపోతే ఏం ప్లానులు వేయాలి అనేది ఆయన నిర్ణయించుకుంటాడు. కానీ బీజేపీ అవసరం ఏమిటి జగన్మోహన్ రెడ్డికి అని అంటే అది అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల నాడు టీడీపీ బీజేపీతోటి సున్నం పెట్టుకున్నప్పుడు ఏమి జరిగింది, ఎన్ని ఐటీ రైడ్లు జరిగాయి, సిబిఐ వాళ్ళు వచ్చి ఏమేం చేశారో అందరం చూసాం. మరి అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల మీద జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏమైపోవాలి? అసలే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎంతో డబ్బు ఖర్చు చేయటానికి కూడా సిద్ధమై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బే పరమావధిగా అన్నిటికీ భావిస్తారు. పాపులారిటీని విషయంలో కానీ, మిగతా దేంట్లో కానీ వాళ్ళకి మనం సంక్షేమం చేశామని ఎన్ని చెప్పుకున్నా ఎంతమందికి చేయగలుగుతారు? ఉన్న ఓటర్లు మొత్తానికి సంక్షేమం చేయటం అనేది కుదిరే పనే కాదు. అదంతా ఒక మిత్తు. వాళ్ళందరూ ఓట్లేసి జగన్నే గెలిపిస్తారు అనేది, ప్రజల్ని ఆకట్టుకోవటం అనేదే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక అమరావతి విషయంలోనైనా మిగతా ఏ విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకోవటానికే టీడీపీ కానీ జనసేన కానీ కూటమి కట్టారు. అందుకని ప్రజలు ఎక్కువగా వాళ్ళని గెలిపించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పైకిచ్చిన నివేదిక ప్రకారం తెలుస్తూ ఉంటే, మరి ఇప్పుడు బీజేపీ గెలిచే పార్టీని చూసుకుంటుందా, గెలవని జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటుందా అనేది కూడా ఆలోచించుకోవటం బీజేపీ యొక్క పనే. వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళతో వెళ్ళిపోతారనేది కాకపోయినా, వాళ్ళు గెలిపించదలుచుకుంటే ఎవరినైనా గెలిపిస్తారు అనే దాంట్లో కూడా బీజేపీ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసైనా సరే ఎవరిని గెలిపించదలుచుకుంటే వాళ్ళనే గెలిపిస్తారు అని. యువతల జగన్మోహన్ రెడ్డి ఈ ఐటీ దాడులు కానీ, సిబిఐ కేసులు కానీ ఎంత భయపడుతూ ఉన్నాడో, అటు టీడీపీ కూడా వాళ్ళ మీద జరిగే ఐటీ దాడులకు కానీ, వాళ్ళకి రావాల్సిన ఎక్కడెక్కడి నుంచి సమకూర్చుకోవాల్సిన డబ్బుని మొత్తాన్ని సమకూర్చుకోవటం ఉన్న విషయంలో కానీ ఏమన్నా ఇబ్బందులు పడతామేమో, అందుకని బీజేపీ తోటి సఖ్యంగా ఉంటే పోతుంది కదా, ఏం మనకి ఇంకా అంతకు మించి వేరే గత్యంతరం లేదు కదా అని వాళ్ళు కూడా అనుకుంటూ ఉండొచ్చు. మరి ఇప్పుడు బీజేపీ నిర్ణయించుకోదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డా, టీడీపీయా, చంద్రబాబు నాయుడా, ఆ కూటమ్యా అని నిర్ణయించుకోదలుచుకుంటే ఎవరు గెలుస్తారో ఆబ్వియస్లీ వాళ్ళనే చూజ్ చేసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలేసేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? బీజేపీ నుంచి అందాల్సిన సహకారం అందకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అనే అనుమానం ఇప్పుడు జగన్లో బయలుదేరింది. అందుకనే జగన్ బీజేపీని మంచి చేసుకోవడం కోసం ఈ సమ్మిట్లన్నీ పెట్టి నేషనల్ మీడియా ద్వారా వాళ్ళకి సంకేతాలు పంపిస్తూ ఉన్నాడు అనేది ఈ రాజకీయ విశ్లేషకులు చెబుతోంది. మరి నిజంగానే బీజేపీని చూసి జగన్ భయపడుతున్నాడో లేదో కానీ ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే ఆయన కొంచెం భయపడుతున్నట్టుగానే ఉంది. జగన్లో బీజేపీ భయం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.